మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో ఒక కుటుంబం మనకు కనపడుతుంది. ఎవరా కుటుంబం అంటే ఇస్సాకు, రిబ్కా, అలాగే యాకోబు, ఏశావు. ఈ యొక్క కుటుంబం మనకి కనపడుతూ ఉంది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మనం చదువుకున్నాం. ఏంటంట ఆదికాండం 27వ అధ్యాయము 42వ వచనంలో ఏమంటున్నాడు అంటే మరొకసారి చదువుకుందాం. తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా నేను, ఇదిగో నీ అన్నయ్యైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. చాలు. హల్లెలూయా. ఇక్కడ రెండు సందర్భాలు చూద్దాం మనం. కుటుంబం ఒకటే ఏమండి, కుటుంబము ఒకటే, కానీ ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. పెద్దోడి పేరేమో ఏశావు, చిన్నోడి పేరేమో యాకోబు. వీరిద్దరూ ఎవరికి పుట్టారు అంటే ఇస్సాకు, రిబ్కాకు పుట్టారు. ఇద్దరు ఒకే గర్భాన్ని వచ్చారా? ఒకే గర్భాన్ని పుట్టారు. ఇద్దరు కూడా ఒక తండ్రి గర్భాన్ని నుంచి వచ్చినట్టు వారే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ వీరి యొక్క భేదాలు, వీరి యొక్క మనస్పర్ధలు ఎలాగ ఉన్నాయి అంటే ఒకరంటే ఒకరు పడనట్టి స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా? వినాలి మీరు. హల్లెలూయా. వినండి జాగ్రత్త. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అన్నదమ్ములు ఇద్దరు ఒకే గర్భాన్ని పుట్టినట్టు ఇద్దరు కూడా ఎలాగ ఉండాలి అంటే అన్న అంటే తమ్ముడికి, తమ్ముడు అంటే అన్నకి ఎలా ఉంటారు? ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు అన్నగారు తమ్ముడిని చంపాలనుకుంటున్నాడంట. ఆ విషయం ఎవరు విన్నారు అంటే తల్లి అయిన రిబ్కా ఉంది. హల్లెలూయా. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? చంపాలన్నంత ఆలోచన అంటే సహోదరునే చంపాలన్నంత ఆలోచన ఎందుకు వచ్చింది? నా ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన విభేదాలు రావడానికి కారణం ఎవరంటూ అంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, తల్లిదండ్రులే. చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్యన వివాదాలు రావడానికి చాలా మటుకు ఏంటి అంటే అందరూ అని చెప్పను, కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం ఎక్కువగా తల్లిదండ్రులే దానికి కారణమవుతారు. హల్లెలూయా. అదేంటండి తల్లిదండ్రులు ఎందుకు అవుతారు అని అంటే ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇస్సాకేమో పెద్ద కుమారుని ఎక్కువగా ప్రేమించాడు, రిబ్కా ఏమో చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించింది. ఇద్దరు ఒకే గర్భాన్ని పుట్టినోళ్ళే కదా, ఇద్దరు వారి రక్తాన్ని పంచుకొని పుట్టినోళ్ళే కదా, ఇద్దరిని కూడా దేవుడిస్తేనే కదా. కానీ ఇక్కడ భేదాలు ఏంటి అంటే చాలా మనం కూడా చూస్తూ ఉంటాం బయట కుటుంబాలు. అంటే అమ్మ చిన్న కొడుకు అంటే ఎక్కువ ఇష్టం, లేదా పెద్ద కొడుకు అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఈ యొక్క ఇష్టం అన్న మాట అందరి మీద ఉండాలి. ఇష్టం అన్నది మంచిదే. హల్లెలూయా. ఇష్టము అన్నది ఎవరి మీద ఉండాలంటే అందరి మీద ఉండాలి. పెద్ద కుమారుడు ఒకలాగా, చిన్న కుమారుడు ఒకలాగా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఎలా ఉండాలి? ఇష్టము మంచిదే, కానీ ఎవరి మీద ఉండాలి అది? హల్లెలూయా. ఇష్టము అన్న మాట పెద్ద కుమారుడి మీద ఉండాలి, చిన్న కుమారుడి మీద ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని కుటుంబాలు ఎలా ఉంటుందంటే పెద్దోడిని ఒకలాగా ప్రేమిస్తారు, చిన్నోడిని ఒకలాగా ప్రేమిస్తారు. అది మంచిది అంటారా? కాదు ప్రేమించడం వల్ల. ఎందుకు మంచిది కాదు అని అంటే ఆ యొక్క ఇష్టము తేడా మనం చూపిస్తే వారి ఎవరి మీద పడుతుంది అంటే బిడ్డల మీద పడిపోతుంది. హల్లెలూయా. బిడ్డల మీద ఎప్పుడైతే ఒక ప్రభావం పడిందో వారి మనస్సులు ఎలాగైతే అంటే మారిపోతాయి అన్నమాట. ఇదిగో చూసావా, నాకు నా తల్లి నా తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తుంది, లేదా నా తండ్రి నా తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని
లేదా నా తల్లి అన్ననే ఎక్కువగా ప్రేమిస్తుంది అని, లేదా నా తండ్రి అన్ననే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని, ఇలాంటి విభేదాలు వారి హృదయాల్లో పుట్టినప్పుడు మనస్పర్ధలు వస్తాయన్నమాట. వారు చిన్ననాటి నుంచి వెదిగినట్టు ఆ విధానం ఏమైపోతుందంటే ఒకరి పట్ల ఒకరికి పగ పెరిగిపోద్ది. ఏం పెరగాలి? ప్రేమ పెరగవలసింది పోయి ఒకరి మీద ఒకరికి ఏం కలుగుతుందంటే పగ పెరిగిపోద్ది. పగ పెరిగినప్పుడు వారి యొక్క ఇద్దరు కూడా వెదిగినప్పుడు ఎలా ఉంటుందంటే కుటుంబంలో సమాధానము ఉండదు. హల్లెలూయా. సమాధానం ఉండదు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి గర్భాన్ని పుట్టినట్టు వారే, కానీ వీరికి ఇప్పుడు ఏమంటున్నాడంటే అన్న తమ్ముడిని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడంట. ఎవరన్నారు మాట? తల్లి అయిన రిబకా ఉంది. ఇప్పుడు తల్లికి సంతోషమా? తండ్రికి సంతోషమా? కాదు. ప్రేమేంటి వాళ్ళారా? చూడండి, తండ్రి ఏమో వృద్ధుడైపోయాడు. తండ్రి వృద్ధుడైపోయి కను చూపు సరిగ్గా కనపడట్లేదు. కనపడనటి యొక్క స్థితిలో ఉండి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నేను కుమారుని దీవించాలనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇస్సాకు ఏమనుకుంటున్నాడు? చివరిగా నేను రుచికరమైన ఆహారం తిని నేను కుమారుని దీవించాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? తండ్రి ఏం చేయాలంటే కుమారుడు ఉన్నవారు ఇద్దరే, ఇద్దరిని పిలవాలి. ఇద్దరితోని కూడా ఏం చేయాలి? ప్రేమగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఏం చేసాడు అంటే పెద్ద కుమారుని పిలిపించాడు. పెద్ద కుమారుని పిలిపించి ఏమంటున్నాడు అనంటే, నాయనా యేసేపు నువ్వేం చేస్తావు అనంటే నా కొరకు రుచికరమైన వంటకాన్ని చేయించుకురా, భోజనం తీసుకురా, దాన్ని నేను భుజించి ఏం చేస్తానంటే నిన్ను దీవిస్తాను. దేవుడి స్తోత్రం చెప్పండి. చూడండి ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయము. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే 25-28 ఆకాశపు మంచును భూసారమును ఇస్సాకు ఏశావు 25-28 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను. ఏ మాంసం తిని? వేట మాంసమును తినుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు ఏ మాంసం తెచ్చాడంట? ఇప్పుడు యేసేపును పిలిచి మాంసం తెమ్మని చెప్పాడు. అంటే ఏ మాంసం అంటే యేసేపు వేటగాడు అన్నమాట. హల్లెలూయా. అడవుల్లో ఉన్నంటి జంతువులను వేటాడి మాంసాన్ని తీసుకొచ్చి తల్లికి తండ్రికి తమ్ముడికి కూడా ఆహారము పెట్టేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే చిన్న కుమారుడు యాకోబు ఇంటి పట్టులే ఉండి ఇంటికాడ పని చేసుకునేవాడు. ఒకడేమో బయటికి వెళ్ళి పని చేసుకుని వచ్చేవాడు, మరొకడేమో ఇంటికాడ ఉండి తల్లికి సహాయం చేస్తూ ఇంటిలో పని చేసుకుంటే స్వాధీనంగా బతికినాడు. హల్లెలూయా. అయితే ఇంటికాడు బతికినట్టు యాకోబునేమో తల్లి ఎక్కువగా ప్రేమించింది. బయటికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చుకొచ్చి పని చేసుకొచ్చిన వాడినేమో తండ్రి ఎక్కువ ప్రేమించాడు. ఇప్పుడు ఎక్కడ భేదం కనపడుతుంది అంటే ఎవరిలో కనపడుతుంది? అన్నదమ్ములో కనపడుతుందా లేదా తల్లిదండ్రుల్లో కనపడుతుంది అంటే ఇక్కడ తల్లిదండ్రుల్లోనే కనపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, నాయనా నువ్వు వెళ్ళి ఆటాడి మాంసం తీసుకొచ్చి నాకు రుచికరమైన వంట చెయ్యి, దానిని తిని నిన్నేం చేస్తాను? దీవిస్తాను. ఇప్పుడు ఈ మాట ఇద్దరితో చెప్తే ఎలా ఉన్నావు? బాగున్నా? బాగోపోనా? బాగున్ను. కానీ ఇద్దరితో చెప్పలేదు, ఒకరితోనే చెప్పాడు. హల్లెలూయా. ఏమిటి వాళ్ళరా, మనం మాట్లాడే మాట మన పిల్లలకు ఎలా ఉండాలంటే సంతోషాన్ని కలిగించాలి. ఇదిగో నా తల్లి నా తండ్రి వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను చీకొడుతున్నారు అన్న మాట వారి హృదయంలో, వారి చెవులు పడకూడదు, హృదయాన్ని గాయం చేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్న కొలది హృదయాలు ఏమవుతుందంటే ముద్ర పడిపోతే, మానసికంగా వారు కృంగిపోతే తర్వాత బాధపడేది కూడా అవునా కదా? హల్లెలూయా. ఒక తల్లిగా ఒక తండ్రిగా బాధపడవలసింది వల్ల మీరే. కాబట్టి వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ వల్ల ఇద్దరి పట్ల ఒకే ప్రేమ. ఒకవేళ ఇద్దరు ప్రవర్తన సరైనది కాదేమో,
అయినా నువ్వు ఎలా చేయాలి, ఏం చేయాలంటే ఇద్దరి ప్రవర్తన ఒకటి కాదు, ఒకటి ప్రవర్తన మంచిది, ఒకటి ప్రవర్తన చెడ్డది. అయినా నువ్వేం చేయాలంటే ఇద్దరిని సమానంగానే ప్రేమించాలి. ఇద్దరిని ఒకేలాగా ఒకే బాటలో ఒకే తాడు మీద నడిపించడానికి ప్రయత్నము. అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రేమింటి వాళ్ళరా, అప్పుడు ఎలా ఉంటుందంటే ఒకరిని చూసి మరొకడు ఏం చేస్తాడు అంటే నేర్చుకుంటాకే ప్రయత్నం చేస్తాడు. అంతేగాని నువ్వు పనికిరానోడు రా, చిన్నోడిని చూసి నేర్చుకోరా అని మనం పెద్దోడిని అనకూడదు, పెద్దోడిని చూసి నేర్చుకోరా అని చిన్నోడిని అనకూడదు. హల్లెలూయా. అలాగంటే ఏమైపోతుంది అంటే వారి మనస్సులో ముద్రపడిపోతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ప్రేమింటి వాళ్ళరా, తల్లికి బాధ కలుగుతుంది, అన్న తమ్ముడిని చంపాలనుకుంటున్నాడు. అందుకు తల్లికి ఏం కలుగుతుందంటే బాధ కలిగింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మీరు రాత్రి ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకవేళ మన కోసం ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఈ రాత్రి లేదా ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నట్టు ఈ సమయంలో ఒకవేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడని నువ్వు తీసుకోగలిగితే, దానిని మనము విని సరి చేసుకోగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, అక్కడ అన్నాడు వేటాడి తెచ్చిన మాంసం అంటున్నాడు. ఏ మాసం అంట? ఇప్పుడు మనం కూడా చాలా సార్లు అనుకుంటాం బజారుకి వెళ్ళి మేకమాసం తెచ్చి ఏట మాసం. అది ఏట మాసం కాదు, ఏట మాసం అది కాదు. హల్లెలూయా. చాలా మంది గొర్రె మాసం మేకమాసం తెచ్చి ఏం కూర ఏట మాసం అంటారు. ఆ మొక్కమేం కాదా, ఏట మాసం కాదు, అది ఏటాడి తెచ్చిన మాసం ఏట మాసం. ఇదే మాసం మేక మాసం, మేక గొర్రె అంతే. అంటే ఏట మాసం అన్నది బైబిల్లో ఉంది. అది ఎలాగా వేటాడి, ఆనాడు యేసేపు ఏం చేశాడు అంటే వేటాడి తెచ్చిన మాసం అది, కాబట్టి అది ఏట మాసం అయ్యింది. ఆ పేరు తీసుకొచ్చి మేక పెట్టారు అన్నమాట. హల్లెలూయా. అది వేటాడి తెచ్చింది కాదు, పట్టుకుంటూ కోసేసిదే. కాబట్టి ప్రేమేంటి వాళ్ళరా, విషయం ఏంటంటే ఈరోజు మనం చక్కగా ఆలోచన చేయాలి, మన కుటుంబాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. నిజంగా నేను ఒక మాట చెప్తాను, ఎవరు మన బిడ్డలకు మొట్టమొదటిగా టీచింగ్ ఇచ్చే టీచర్లు ఎవరు అంటే తల్లిదండ్రులే. అవునా కదా? బిడ్డలను పెంచే విషయంలో, వారితో మాట్లాడే విషయంలో ఇద్దరు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఎవరు? ఎస్, హల్లెలూయా. అంటే ఇద్దరు ఐక్యత కలిగి ఇద్దరు మాట్లాడుకోవాలి. పెద్దోని విషయంలో మనం మీరు మాట్లాడాలి, చిన్నోని విషయంలో మాట్లాడాలి. ఒకవేళ వారు తప్పే చేయొచ్చు, కానీ సరిచేసే విషయంలో మనమిద్దరూ మాట కలుపుకొని మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు ఒక మాట మాట్లాడి నేను ఒక మాట మాట్లాడి గాయపరచకూడదు. అప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి ఏం కలుగుతుందంటే ప్రేమ కలుగుతుంది. వారు ఆ శిక్షా విధిలో నుంచి తొలగిపోరు. నీ కుటుంబం నీ యొక్క మాట దాటి బయటికి వెళ్ళిపోరు అనమాట. హల్లెలూయా. ఇక్కడ తండ్రి ఏమో పెద్ద కొడుకును పిలిచాడు. పెద్ద కొడుకును పిలిచి ఎప్పుడైతే అయ్యా నువ్వు నాకు రుచికరమైన భోజనం పెడితే నేను దీవించి చచ్చిపోతాను అన్నాడు. అంటే చివరికి ఏంటంటే నేను నిన్ను దీవిస్తాను, ఇంకా నా వయసు అయిపోయింది, నా చూపు సరిగ్గా కనపడట్లేదు అన్నాడు. అప్పుడు ఎవరున్నారు అంటే భార్య అయిన రెబెకా ఉంది. మరి రెబెకా వచ్చి భర్త దగ్గరకు వచ్చి ఏం చెప్పాలమ్మా? హల్లెలూయా. సపోజ్ ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తా, ఒక 10 ఎకరాల పొలం ఉంది మీకు, ఇద్దరు కుమారుడు ఉన్నారు. ఇప్పుడు తండ్రి పిలిచి పెద్ద కుమారుని, అరే కాగితాలు తెచ్చుకో, నోటి పేపర్లు తెచ్చుకో, 10 ఎకరాలు నీ పేరు రాసేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇది సీక్రెట్ గా కుమారుని ఇంట్లో పిలిచి చెప్తూ ఉంటే పక్క నుండి తల్లి లేదా భార్య ఎందే, భార్య ఏం చేయాలి? హల్లెలూయా. కుమారుడితో మాట్లాడకూడదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి డైరెక్ట్ గా. పెద్ద కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యా మనకున్నది ఇద్దరు కుమారుడు, పోనీ 4 అనుకోండి, పోనీ 5 అనుకోండి, ఎంత అంత అందరికి సమానంగా పంచుదాము.
హల్లెలూయా. అలా చెప్పలేదు. రెబెకా చేసిన పని ఏంటంటే, నిన్ను నేను దీవిస్తాను అన్న మాట రెబెకా విన్నది. ఉందా లేదా? విన్న మరుక్షణం ఏం చేసిందంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి చిన్న కుమారుని పిలిచింది. అయ్యా, నీవేం చేస్తావు అని అంటే, మందలోనికి వెళ్ళి బాగా బలిసిన దాన్ని ఒకదాన్ని పట్టరా, గొర్రెని. బాగా బలిసిన ఒక గొర్రెని తీసుకొచ్చి వధించి దాన్ని మాంసం చేస్తే నేను దాన్ని వండి నీకు ఇస్తాను. దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి నీ తండ్రికి ఇచ్చి, నీ తండ్రి తిన్న తర్వాత దీవులన్నీ నువ్వు పొందే. హల్లెలూయా. ఇప్పుడు యాకోబుతో తల్లి చెప్తున్నట్టు మాట ఇది. అసలు చెప్పొచ్చు అలాగా? అలా చెప్పకూడదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఇస్సాకు దగ్గరికి వెళ్ళి రెబెకా మాట్లాడాలి. ఏమని అంటే, అయ్యా ఎన్నది ఇద్దరే కదా, నువ్వు దీవిస్తానన్నావు కదా, ఇద్దరిని దీవించు. హల్లెలూయా. ఇద్దరిని దీవించు, ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఇద్దరు సంతోషంగా మనకి సంతోషమే అని చెప్పడం మానేసి, చిన్న కుమారుడు అంటే ఇష్టం కాబట్టి ఈయనకి ఎలాగా కనపడదు కదా అని ఇప్పుడు ఏం చేసిందంటే మోసగిచ్చింది. మొట్టమొదటిగా యాకోబును చాలా మంది ఏమంటారు అంటే, యాకోబు మోసగాడు 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 అంటారు. తండ్రిని మోసం చేశాడు అంటారు, అన్నను మోసం చేశాడు అంటారు. హల్లెలూయా. నేనేమంటానంటే ప్రేమేంటి వల్లరా, అసలు ఆ మోసం చేయటానికి పురుగులిపింది ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కుమారుడికి చెప్పిన మాట నీ కుమారుడు వినలేదనుకో, నువ్వేమంటావు నీ కుమారుని? హల్లెలూయా. వీడు చెడపుట్టాడు ఆ కడుపుని, వీడు నా మాట ఎట్లేదు అంటావు. ఇప్పుడు చేసినందుకు యాకోబు ఏమైపోయాడు? మోసగాడయ్యా. అంటే తల్లి నేర్పించవలసిన యొక్క మాటలు ఏంటి అని అంటే, మంచి మాటలు బోధించాలి. నేనేమంటానంటే ప్రేమేంటి వాళ్ళరా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇదేంటయ్యా మీరు ఎలా చెప్తున్నారని మీరు అనుకోవద్దు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యంలో ఉన్న సారాంశం మనకు అర్థమవుద్ది. హల్లెలూయా. అంటే లోతైన అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని చక్కగా మనం చదవాలి. దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే వాక్యం మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడే మనం ఆలోచన చేసినట్లయితే రెబెకా యాకోబుతో చెప్పినప్పుడు, ఇప్పుడు యాకోబు మోసగాడా తల్లి మోసగిచ్చిందా అంటే, తండ్రిని కుమారుడు మోసం చేయడానికి తల్లి పురుగులిపింది లేదా పేరేపించింది. అంతే కదా. తల్లి ఏం చేసిందంటే, నువ్వు వెళ్ళు, ఆయన గుడ్డువాడు, ఆయనకి ఏం కనపడదు. అన్న స్థానంలో వెళ్ళమని పంపుతావా? లేదు లేదు, అలా చేయకూడదు. హల్లెలూయా. ఇద్దరు సమానమే కాబట్టి ఇద్దరిని సమానంగా దీవించని చెప్పాలి. ఇప్పుడు ఈ యొక్క వేదము చిన్న కుమారుడు దీవించబడాలేమో తల్లి ఆశపడుతుంది, పెద్ద కుమారుడు దీవించబడాలని తండ్రి ఆశపడుతున్నారు. అంటే నేనేమంటానంటే ఇద్దరు ఆశ తప్ప, బిడ్డలు దీవించబడాలి. కానీ ఎక్కడ తప్పు జరిగిందంటే ఇద్దరు కలిసి దీవించబడాలన్నది ఇద్దరికీ లేదు ఆలోచన. అవునా? ఇద్దరు కలిసి దీవించబడాలి అని ఈ యొక్క తల్లిదండ్రులైనటువంటి వారు ఉండుంటే వీరు ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చేవి కావు. ఇప్పుడు అన్నయ్య తమ్ముడిని చంపాలని అన్నకు కోపం వచ్చేది కాదు. తండ్రి ఇంటిను తల్లిని ఇంటిను అన్నగారిని విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి యాకోబు అయినటువంటి తమ్ముడికి వచ్చేది కాదు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇద్దరు, ఈయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన్నేమో పారిపోమని చెప్తుంది. ఇప్పుడు కదా చేయమన్నది తల్లే, ఇప్పుడు పారిపోమని చెప్పేది కూడా. హల్లెలూయా. ఎందుకు అంత ఆ స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఆలోచన లేకపోవటం. హల్లెలూయా. సరైన ఆలోచన ఇది ఎలాగో చెయ్యాలి అని. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందంటే కూలోళ్ళు పెట్టకుండా తానే ఇసుక తెచ్చుకొని, తానే రాళ్ళు తెచ్చుకొని, తానే మొత్తం అంతా కలుపుకొని, తానే ఇటుక మీద ఇటుక పెట్టి చిమ్మిండేసి ఇల్లు కడతాను కాదు. హల్లెలూయా. ఏమంటే తానే మొత్తం పని అంతా చేసుకుని ఇల్లు కట్టుకుంటుందని కాదు. జ్ఞానవంతురాలు ఇల్లు కడతామంటే, జ్ఞానవంతురాలైన భార్య, జ్ఞానవంతురాలైన తల్లి ఆ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎలా ఉంటుందంటే, ఈ ఇటుకతో కట్టే ఇల్లు కాదు, కానీ కుటుంబంలో ఉన్న బిడ్డలను భర్తను
సో సరైన మార్గంలో నడిపించడానికి, ప్రార్థన జీవితాన్ని నేర్పించడానికి, వాళ్ళకి తెలుగు జ్ఞానమును నేర్పించడానికి ఆమె ఏం చేద్దంటే ప్రయాసపడుతూ ఉంటుంది. దేవుని దగ్గర అడిగి వారికి నేర్పిస్తూ ఉంటది, ఆత్మీయులు పెంచుకుంటూ ఉంటది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉన్నప్పుడు నీవు ఏం చేస్తావు అంటే, భర్త తప్పు చేసినా, బిడ్డలు తప్పు చేసినా వారి ఇరువురితో నువ్వేం చేస్తావు అంటే మాట్లాడి దాన్ని కరెక్ట్ గా సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. ఇదే తప్పు ప్రేమెంట్ వల్లరా. అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది, నువ్వేది ఇత్తుతావో ఏమ్మా, అంతేనా అరవింద్? నువ్వేది ఇత్తుతావో అదే పంట కోస్తావు. హల్లెలూయా బాబు, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఏది ఇత్తుతావో ఏమి ఇత్తుతావు? అందరు పోదులేనా? హల్లెలూయా. ఏదోటి మనకు పనికొచ్చే విత్తనం ఏది ఇత్తినా, పనికిరాంది విత్తినా అదే పంట కోస్తావు అని చెప్తున్నా. ఇప్పుడు యాకోబు జీవితంలో జరిగిన ఇంకొక మాట చెప్తాను మీకు. హల్లెలూయా. యోసేపు ఉన్నాడా? ఎవరి కుమారుడు? యోసేపు ఎవరి కుమారుడు? హల్లెలూయా. ఏదో వలస వస్తున్నారండి, మాకు తెలియదు అన్నట్టుగా. రెబెకా కుమారుడు యాకోబు. యోసేపు ఎవరు అంటే యాకోబు కుమారుడు. హల్లెలూయా కదా. యోసేపు జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. చూద్దాం ఒకసారి. ఆది కాండము తీయండి ఒకసారి. ఆది కాండము 37:2 చదవండి ఒకసారి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం కూర్చిన సమాచారము, యోసేపు తన వారి చెడితనమును గురించినటువంటి సమాచారము తన తండ్రి యొద్దకు తెచ్చుతున్నవాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి మరొకసారి అంకరా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. ఇశ్రాయేలు అనగా యాకోబు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, ఇకపై నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడుద్ది అన్నాడు. హల్లెలూయా. విద్యార్థిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుడు అందరికంటే ఏం చేశాడంట? ఎక్కువగా తనను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటి అంగి ఒకటి పుట్టించెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చదివించాను అంటే, యోసేపు ఉన్నట్టు అన్నదమ్ములు ఉన్నారు. మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాం, యోసేపుకు కల వచ్చింది, ఆ కల వచ్చిన బాబాని చెప్పినందుకు అన్నలందరూ ఏం చేసేవారంటే యోసేపును పట్టుకుని కొట్టి చంపాలనుకున్నారు, లేదా గోతులో పడాలనుకున్నారు, లేదా అమ్మేశారు అని. అసలు విషయం ఏంటంటే ఆ కళను బట్టే కాదు, ఆ కళను బట్టే యోసేపుని చంపాలనుకోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ కళ రావడం ఒక కారణం అయితే, తండ్రి తన సహోదరులు అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడంట. మీకు అర్థమవుతుందా? యోసేపును ప్రేమించాలా ఊరుకున్నాడా? లేదు. అందరికంటే ఎక్కువగా ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన నిలువుటి అంగీ కుట్టించాడంట. ఇప్పుడు ఉన్న కుమారుడికి ఎలా ఉంటది? హల్లెలూయా. అసలే ముందు పుట్టింది మనం,
చిన్ననాటి నుంచి కష్టపడేది మనం. ఎప్పుడో లాస్ట్న పుట్టాడు వీడు. వీడికేమో విచిత్రమైన నిలువుట అంగీలు వీడికా, తండ్రి ప్రేమ వీడికా, కష్టమేమో మనకా. హల్లెలూయా. వీళ్ళకి కడుపు మండిపోయింది. అర్థమైందా? వీరికి ఏం చేసింది? కడుపు మండిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఇలాగున్న ఆ సమయంలో ఊరుకున్నాడా అంటే మరో కలగన్నాడు. కలగని ఏం చేశాడు? నేరుగా వెళ్ళి ఎవరు చెప్పాడు? అన్నదమ్ములుగా చెప్పాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఏమనుకున్నారు? తండ్రితో ప్రేమించబడేవాడు ఈడే, తండ్రి దగ్గర వస్త్రములు కొనిపించుకునేవాడు వీడే. ఇప్పుడు ఈడేమో రాజు అవుతాడంట, మనమేమో వీడికి సాష్టాంగ పడతామంట. హల్లెలూయా. ఇప్పుడు వీరు ఆ బాధ ఈ బాధ ఎక్కువైపోయి ఎక్కడికి వచ్చిందో తెలుసా? అంటే ఒక తండ్రి చేసిన యొక్క పొరపాటు. ఇప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాలంటే, అయ్యా లేకల కడచారుపోడు, లాస్ట్ వాడు, చిన్నవాడు, కాబట్టి ఈయన్ని జాగ్రత్తగా మీరు చూడండి అయ్యా, ఈయన్ని ఎక్కువగా ప్రేమించడంలో మీరు ఎప్పుడు కూడా వెనకడొద్దు అని చెప్పొచ్చు ఎవరికై ఉన్న పెద్ద కుమారులకి. కానీ తనే ప్రేమించినందుకు ఇక్కడ ఇంకో విషయం ఏది సపరేట్గా చేసిన పని ఏంటంటే విచిత్రమైన నిలువటానికి కుట్టించి తొడిగించడం. హల్లెలూయా. వీళ్ళకి బాధ కలిగింది. ఇప్పుడు ఈ రెండు కారణాల చేతే యోసేపును ఏం చేయాలనుకున్నారు అంటే చంపాలనుకున్నారు. ఇప్పుడు యాకోబును యోసేపు ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? అదనమాట, మరణం వరకు వెళ్ళిపోయారు. చంపేయాలనుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఏంటిది ఏమంటారా? దేవుని ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకు బిడ్డలను ఇచ్చినప్పుడు వారు ఎలాగ ఉండాలని కోరుకుంటాడో చెప్పనా? ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా బిడ్డల పట్ల ఏం కలిగి ఉండకూడదు అంటే విభేదాలు కలిగి ఉండకూడదు. వారి యొక్క మనసులు సరైన కాకపోయినప్పటికీ కూడా సరైన మార్గంలో నడిపించడానికి ఇరువురు కూడా ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. వారి ముందు మనం ఎలా పడదో అలాగా మాట్లాడకూడదు. ఎలా పడితే అలా మన చింతపరిచే మాటలు మాట్లాడకూడదు. హల్లెలూయా. కాబట్టి పిల్లలకి మనం అందుకే అన్నాడు దేవుడు ఏమంటున్నాడు అంటే చక్కగా చెప్తున్నాడు మాట, బాలుడు నడవవలసిన త్రోవలో వాడు నువ్వు నడిపించుము, నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత హల్లెలూయా తొలిగిపోతాడంట. తొలిగిపోడు. ఎందుకని? హృదయం అనే పలక మీద ముద్రింపబడుతుంది. హృదయంలో దేవుని మాటలు ఉండిపోతాయి. ఒక మాట హృదయంలోనికి వెళితే దేవుని వాక్యం ఖచ్చితంగా హృదయంలో ఫలిస్తుంది. అయితే హృదయములోకి పంపడం మన వంతు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుని కార్యము జరిగించడం ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రేమేంటి దేవుని బిడ్డలారా చూడండి 120వ కీర్తన 127వ కీర్తన 4వ చరణం చదవండి ఒకసారి. యవన కాలమందు పుట్టిన కుమారులు ఏంటంట? బలవంతుని చేతిలో బాణములంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఎక్కువగా మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఈ వాక్యం అంటే ఏదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు అప్పుడు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే నా ప్రేమటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే యవన కాలం అందు పుట్టినట్టు కుమారులు ఎవరైతే ఉన్నారో, బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు బలవంతుని చేతిలో బాణములంటి వారు అంట. ఇప్పుడు ఈ బలవంతుని చేతిలో బాణములుగా ఉండవలసినట్టు బాణముల వారు ఎలాగున్నారు అంటే ఇప్పుడు యాకోబు యోసేపును మనం చూసినట్లయితే ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు పడని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈరోజు లేరంటారు అలాగా. బలవంతుని చేతిలో బాణములాగా వాడబడవలసినట్టు ఈరు అపవాది చేతిలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అంటే బయట వాళ్ళ కంటే ముందు ఇద్దరు ఇంట్లోనే గొడవలు. హల్లెలూయా. ఒక చిన్న మాట తమ్ముడన్నా అన్నగారు పడ్డావు. ఒకవేళ పెద్దోడు కదా అన్నాడు ఒక మాట, పెద్దోడు అంటే కనుక అన్నగారు అంటే కనుక తమ్ముడికి పడదు. నువ్వెంత అంటే నువ్వెంత, జుట్టు అంటే జుట్టు, కాలు అంటే కాలు.
కొట్టు అంటే కొట్టు అంతే. హల్లెలూయా. ఎవరికైనా తగ్గింపు జీవితం కనపడుతుందంటారు ఎక్కడైనా? అమ్మా కనపడుతుందా? హల్లెలూయా. లేదని చెప్పడం అనా సరి చేసుకుంటాం అన్నది ఏమైనా ఉంటుందా? హల్లెలూయా. కాబట్టి నా ప్రేమేంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఎవరైతే ఉన్నారో చెప్పండి, వారు బలవంతుని చేతిలో. ఎవరు బలవంతుడు? దేవుని కంటే బలమైన వాడు మరొకడు లేడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి చేతిలోను బాణంలాగా ఉండాలనుకుంటున్నాడు? దేవుని చేతిలోను బాణంలాగా వాడబడాలి, అపవాది చేతిలో కాదు. నీవు ఎవరి చేతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నేను నీకు కుమారుని ఎందుకు ఇచ్చాను అంటే, శత్రువు ఎదురైనప్పుడు వాడిని సంధించి వదిలినప్పుడు ఆ శత్రువుతో వాదించే బాణములాగా ఉండాలంటున్నాడు. కింద చదవండి. ఆమేన్. అట్టివారు సిగ్గుపడక బొమ్మములో తన విరోధులతో వాదించెదరు. బిగ్గరగా చెప్పకూడదు. ఇప్పుడు దేవుని మాట ఏంటి అని అంటే, అమ్మ అందరికి అర్థమవుతుంది కదా, ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, అట్టివారు సిగ్గుపడక, ఎటువారు బలవంతుని చేతుల్లో బాణములాగా ఉంటే ఆయనట వారిని అమ్ముల పొదలో నింపుకుంటాడంట. హల్లెలూయా. అట్టి వారు సిగ్గుపడక. నానా మీరు చెప్పండి, ఎవరితో వాదిస్తారంట? చెప్పండి అయ్యా. ఎవరితో వాదిస్తారంటే వాళ్ళు తమ విరోధులతో గుమ్మములో వాదిస్తారు. కానీ ఇప్పుడు ఈనాడు దినాల్లో పిల్లలను చూసినట్లయితే తమ విరోధులతో కాదు వాదించేది, మొట్టమొదటిగా తల్లిదండ్రులతో వాదిస్తున్నారు. రెండోది అన్నదమ్ములే వాదించుకుంటున్నారు. బయటికి వెళ్ళట్లేదు, విరోధుల దగ్గర వెళ్ళట్లేదు. వీరికే విరోధం, తల్లిదండ్రులతోనే విరోధం, అన్నదమ్ముల మధ్యనే విరోధం. ఏమైపోతుంది అంటే, ఇప్పుడు దేవుని మాట మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? దేవుని మాట వింటున్నామా? దేవునికి లోబడుతున్నామా? వాక్యానికి లోబడుతున్నామా? లేదా అపవాదికి లోబడుతున్నామా? హల్లెలూయా. గమనించండి ప్రేమేంటి దేవుని బిడ్డలారా. అప్పుడు అలాగ ఉండేనంట ఏండి, ఎలాగా? తమ విరోధులతో గుమ్మములు వాదించుదురు. అటు వారు ఎలా ఉంటారంటే, ఒక మాట చెప్తా చివరిగా. అదే కీర్తన గ్రంథం 128వ కీర్తన 3వ చరణం. 128వ కీర్తన 3వ చరణం. నీ లోగుట. ఇక్కడ చూడండి, కుటుంబాన్ని గురించి చెప్తున్నాడు చక్కని మాట. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిలాగును ఉండెను. నీ భోజనపు బల్ల చుట్టూ అమ్మా ఎన్నున్నారా? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలా ఉంటారంట? ఎక్కడ ఉంటున్నారా? కలిసి భోజనం చేస్తున్నామా మనం? ఒక కుటుంబంలో ఉన్నంటే ఇద్దరు ముగ్గురు కూడా కలిసి భోజనం చేసే యొక్క పరిస్థితి ఉంటుందా? హల్లెలూయా. ఉంటే మీరు ధన్యులు. మీ కుటుంబం ధన్యత. అలాగ లేదు అనుకోండి, ఈ రోజు నుంచి ఏం చేయాలి? కలిసి భోజనం చేయడం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చిన్నప్పుడు మేము 12 మంది సంతానం అండి. 12 మంది సంతానం అయితే మా అమ్మ అన్నం వండి కూర వండి మా 12 మందికి స్నానాలు చేపించి అండి, చాపేసి వరుసనే కూర్చోబెట్టి అందరికీ అన్నం వడ్డించి అందరికీ కూర వేసి అప్పుడు కలిసి తినేవాడు అండి. ఒకసారి మా అమ్మ అన్నము ఇప్పుడంటే కానీ ఇదివరకు ఏమంటారు పచ్చడి చేయాలంటే రోళ్ళు సందుగలు
అట్లో రుబ్బి పచ్చడి చేసేది. సందికలు అంటారు కదా, పచ్చడి చేస్తే లాస్ట్లో ఉన్నట్టు రుబ్రోలో లేదా సందికల్లో వేడి వేడి అన్నం వేసి అందులో దాన్ని ఎలా తుడిచి చక్కగా అందులో ఉన్నదంతా కూడా తీసి ఎంత అవుతే ముద్దలు చుట్టి తలో ఎంత ముద్ద, ఈ గిన్నెడన్నం వదులు అదే కావాలనుకునే వాళ్ళం మేము. ఆమె చేతితో ఆ ముద్ద అలా పెడితే ఎంత అమృతంగా ఉండేదో, అదే మాకు ఎంతో సంతోషంగా ఉండేదో. బయటికి వెళ్ళి ఎన్ని పాపాలు తెచ్చినా తినేవాళ్ళం. కానీ దీంతో సమానం అది తృప్తి ఇచ్చేది కాదు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, ఒక తల్లి ఒక తండ్రి యొక్క కుటుంబంలో ఉండే బిడ్డలు ఎలా ఉండాలంటే, ముందు ఎక్కడ ఐక్యత కలగాలంటే కుటుంబంలోనే రావాలి. సమాధానం ఎక్కడ ఉండాలంటే కుటుంబంలోనే రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నారంటే, అరే భోజనం రారా, మీరు తినండి నేను తర్వాత తింటా కదా. బిగినెస్ మ్యాన్ మరి ఇలాగే సీరియల్లో ఏ ఫోను చూడాలి కదా. ఇప్పుడు అది వదిలేసి రావడానికి పెద్ద ఇబ్బంది. లేకపోతే విషయం ఏంటంటే ప్రేమిటి వల్ల రా కుటుంబం అన్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడు, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. అబ్బా, ఒలివ మొక్కలతో ఎందుకు పోల్చాడు? ఇది పెద్ద సబ్జెక్ట్. ఒకసారి నేను జంగారెడ్డి గుడి దగ్గర చెప్పాను ఈ వాక్యం. అసలు పిల్లల్ని ఒలివ మొక్కలతో ఎందుకు పోల్చాడు అని. వీలైతే దేవుని కృప అయితే మరొకసారి మాట్లాడతాను ఈ వాక్యం. హల్లెలూయా. వారు చేరులోకి వెళ్ళి చేరులో కూడా వాక్యం విని మాట్లాడుకుని వారు ఫోన్ చేసి, అయ్యా ఎంత బాగా చెప్పారని వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు తెలియదు, నేను అలా చెప్పాను. హల్లెలూయా. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అలాగా నాకు తెలీదు, ఆయన మాట్లాడాడు. ఎస్, ఎప్పుడు ఆయన మాట్లాడతాడో అప్పుడు మనం వినగలిగితే మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలంట, ఒకరంటే ఒకరు పడకుండగా ఒకరినొకరిని చంపుకోవాలని కాదు. నిన్నెందుకు పుట్టించాడు అంటే మొట్టమొదటిగా బలవంతుని చేతిలో చెప్పాలి. యవనస్తులు చెప్పాలి, బలవంతుని చేతిలో బాణములాగా ఉండాలి. బాణములాగా ఉండటమే కాదు ప్రేమిటి వలరా తమ విరోధులతో